జై కాంగ్రెస్. నిన్న నుంచి మరి రేవంత్ అన్న గారి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో మరి ఈడీ ఆఫీస్ ముందు నిన్న నుంచి మనం నిరసనలు తెలియజేస్తున్నాము. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి సపోర్టుగా, గాంధీ కుటుంబానికి సపోర్టుగా, మరి ఆ ఇందిరమ్మ మనవడుగా, ఆ రాజీవ్ గాంధీ కొడుకుగా నిన్న ఈడీ ఆఫీసుకి పిలిపించినటువంటి దుర్మార్గులైనటువంటి బీజేపీ పరిపాలనలో మరి అంత సౌమ్యుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి అవినీతి లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని తట్టుకోవడం చేతగాక ఒక చిన్న కేసుని, సముద్రంలో ఒక అణువంతా కూడా ఉండనటువంటి కేసుని తీసుకొని వచ్చి ఈరోజు తెర మీద చూపించి పూచీలాగా చూపిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి ఈడీ విచారణకి నిన్న పిలిపించడము, రాత్రి 11 గంటల వరకు విచారణ చేయడం మనం అందరం చూసాము. కానీ ఈ దుర్మార్గమైనటువంటి బీజేపీ పరిపాలన గతంలో మరి బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా అయితే దేశాన్ని హింసతో కూడుకున్నటువంటిది చేశారో అదే విధంగా ఈరోజు బీజేపీ పరిపాలన కూడా మనకు కనబడుతుంది. మరి ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకున్నా, మోదీ అసలు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి, ఒక విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు తెర మీదకి ఈడీ కేసుని తీసుకొని వచ్చిండు. మొన్న శ్రీలంకలో 500 మెగావాట్ల మరి ప్రాజెక్ట్ ని అదాని కంపెనీకి ఇయ్యమని స్వయానా తానే ఫోన్ చేసి అక్కడ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇలా బతుకు ఈరోజు దేశాన్ని ఆడిస్తున్నారు. పక్క దేశాలను కూడా ఈరోజు శ్రీలంకకు ఫోన్ చేసి ఒక కాంట్రాక్ట్ ఇవ్వమని అడుగుతున్నాడంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో మన దేశం ఈరోజు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీని అర్థం చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చీఫ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి దుర్మార్గులైనటువంటి చర్యలకి కాంగ్రెస్ పార్టీ అదరదు బెదరదు. కేవలం రాహుల్ గాంధీ గారిని, ఈరోజు సోనియా గాంధీ గారిని ఏదో నెపంతో ఈడీ కేసుల్లోకి పిలిపిస్తున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి పెద్ద పెద్ద కుంభకోణాలు ఈరోజు దేశంలో ఎన్నో ఆర్థిక వనరుల్ని కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఒకటి అమ్ముకుంటూ పోయి దేశంలో అవినీతి పరిపాలనకి పెద్ద మెట్టేసి ప్రపంచంలోనే ఈరోజు దిగజార్చినటువంటి పరిస్థితి. 23 దేశాలు మన దేశాన్ని తిడుతున్నాయంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితితో మనం అర్థం చేసుకోవాలి. అని మేము అస్సలు భయపడము అని నిన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళేటప్పుడు అగ్ని పరీక్షకైనా మేము సిద్ధము, కానీ నా జుకింగే నా డరింగే అన్నాడు. నేను రాహుల్ గాంధీని, నేను సావర్కర్ కాదు అని చెప్పినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళకి కాశ్మీర్ కుమారి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఒక చెంపపెట్టులాగా తయారవుతుందనే భయంతోనే ఈరోజు రాహుల్ గాంధీని కదలనియకుండా ఇబ్బందులు పెడుతూ గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వీళ్ళకి నిన్న మనం చేసినటువంటి నిరసన దీక్షలు యావత్ భారతదేశం ప్రజలు చూసింది. కాంగ్రెస్ కి సానుభూతి తప్పించి కాంగ్రెస్ చేసింది తప్పు అని ఎవరు కూడా ప్రజలు మాట్లాడుకోవట్లేదు. నిన్న ప్రతి ఛానల్లో డిబేట్లు అసలు 7-8 సంవత్సరాల నుంచి ఎందుకు ఇది ఈడీ కేసుని ఇన్నాళ్ళు పొడిగిస్తున్నారు, ఏమన్నా ఉంటే వెంటనే తేల్చాలి కదా, ఎందుకు పొడిగిస్తున్నారు అని అన్ని డిబేట్లు అడిగినటువంటి ప్రశ్న. కానీ కేవలం వాళ్ళకు రాజకీయంగా ఆడుకోవడానికి రాహుల్ గాంధీ గారి మీద ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద దుర్మార్గానికి వీళ్ళు మరి పునాది వేశారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈడీ విచారణలో ఉన్నారు. వారు బయటకు వచ్చేంత వరకు మనం ఎవరికి కూడా ఇక్కడి నుంచి కదలమని రేవంత్ అన్న గారు చెప్పినటువంటి విషయము మనకు తెలిసిందే. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది. మళ్ళీ ఒకసారి అత్యధిక మెజార్టీతో దేశంలో, రాష్ట్రంలో మనమే జెండా ఎగరేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.